Hey guys, I'm Anjali. This is my first vlog. ఇది ఒక ట్రావెల్ బ్లాగ్. మోస్ట్లీ దీంట్లో నేను ట్రావెల్ చేసే వీడియోస్ ఉంటాయి, ఎక్కడికైనా బయటికి వెళ్ళేవి చూపించే వీడియోస్ ఉంటాయి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది, ఇట్స్ అబౌట్ వెల్నెస్. బట్ ఇదే అంత ట్రావెల్ గురించి, ఆ ప్లేస్ గురించి ఉంటుంది, హౌ వీ ఎంజాయ్ విత్ అవర్ గ్రూప్ అని. ఈరోజు అంతా మేము ఏం చేస్తామో మీకు చూపిస్తాము. సో లెట్స్ గో. చెప్పు, హాయ్ చెప్పు. ఎక్కడికి పోతున్నాం మనం? పిల్లల మర్రి. పిల్లల మర్రి. రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో, అందాల సందడిలో, పరువాల పందిరిలో, నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన మదిని దోచే మాయే ఉందిలే. సన్నగ సన్నగ చిందులు వేసే, నడి రాత్రిలో సందడి చేసే, పూల వనలు నన్నే ముంచే, మూగ భాషలో ముద్దే పెట్టేవే. ఏం హోటల్ ఇది? తెలీదు నాకు కూడా. అలరాడు. సరే, టిఫిన్ చేయడానికి వచ్చాము. హాయ్ చెప్పండి. ఏం రెస్టారెంట్కి వచ్చినాం మనం? సంగం రెస్టారెంట్కి వచ్చాము. ఇప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. ఎందుకు అంటే మేము బైక్ రైడ్, బస్ రైడ్ వెళ్తున్నాం కాబట్టి మధ్యలో బ్రేక్ తీసుకోవాలని ఆగింది కదా. ఆల్రెడీ షేక్ అయిపోయింది. పూరి ఈరోజు స్పెషల్గా తింటున్నాం. जंपर में बम्पर. హాయ్ చలో. నెల్లో చుక్కల చట్టున పందిరిలో, అందాల సందడిలో, పరువాల పందిరిలో, నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన మదిని దోచే మాయే ఉంది. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్. బస్ పట్టదంట, సో లోపలికి వెళ్ళాలి. మరి బస్ ఇక్కడ ఆపేసినాం. నువ్వే గైడ్ ఇప్పుడు. వచ్చిందండి బయ్యారి. మంచిగా మొక్కండి. మొక్కుతా. చెప్పు, చరిత్ర ఏమన్నా ఉందా దీనికి? మీకు ఏమన్నా మొక్కులు కావాలంటే ఇక్కడ కొబ్బరికాయ కట్టుకోండి. మొక్కు తీరిపోయిన తర్వాత కొబ్బరికాయ విప్పండి వచ్చి. తీసుకున్నా.
మీరే మాట్లాడండి. ఎక్కడ పోతున్నాం చెప్పండి. ఇష్టకామేశ్వరి దేవత దగ్గరికి వెళ్తున్నాము. ఏం ట్రెక్కింగ్ చేసుకుంటాం. గోపాలయపల్లి విలేజ్. గోపాలపల్లి విలేజ్ అంట ఇది. గోపాలయ్యపల్లి. మేమేమో నడుస్తున్నాము, మా అమ్మేమో ఆడ వండుకుంది. అయ్యని తీసుకొని నడుస్తున్నాము. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అంతే అంతే. వా ఏమి తేజస్సు బిడ్డ. ఏది అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వచ్చినాము. జూమ్ చేసి దగ్గర అట్లా చేయండి. అక్కడ వచ్చాం. అక్కడ అది మా గుడి. గుడి దర్శనం అయినా భోజనం చేసినాం షెడ్ లో. ఈ షెడ్ లో మాకు ఫుడ్ అయింది. పుత్తూరు నుంచి ఇప్పుడు ఈ పైకి కొండెక్కి ఇప్పుడు ఇక్కడ నేనే సహాయంతో కొండ ఎక్కగలిగాము. అంత పైకి ఎక్కారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇదే టైంలో ఎవరైనా పగున్నోళ్ళు ఉంటే బాగుండాలని మీదకెళ్ళి దొబ్బేస్తుండే. ఏం కోరుకున్నావు రాకేష్ అన్న? అది కోరుకునే ఎక్కింది. ఎవరైనా స్ట్రెంత్ స్టామినా చెక్ చేసుకుని ఎక్కినా అంతే. సరే నీ టెస్ట్ మోని చెప్పవా నాకు కొంచెం? అంటే ఎట్లా ఎందుకు ఎక్కి పర్పస్ ఒక పర్పస్ ఉంటుంది కదా సార్. అయితే మీరు చెప్తే పర్పస్. రండి. హలో సరే నువ్వు చెప్పలేను. అంతేందో తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి భయం అనేది పోయింది. ఇంకా మీరు కరెక్ట్ ఫిట్టింగ్ చేస్తారు. అది నాకు ఇంట్రెస్ట్ పోయింది. చెప్పండి మెంటల్ నేను సార్ మర్చిపోయారు, నేను గుర్తు చేస్తున్నా. మనం డాక్టర్ అంకుల్ని కలవబోతున్నాం. చెప్పండి కొండపైన ఎలా అనిపిస్తుంది? కొండపైనకి ఎక్కేటప్పుడు చాలా యాక్టివ్గా ఎక్కిన నేను. నాకు 50 years అయినా కానీ చాలా ఎనర్జీఫుల్గా. అంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఐడియల్ వెయిట్లో ఉన్నా కాబట్టి. ఏం చేయాలి ఇక్కడ? కాళ్ళు కడుక్కోవచ్చు, తలపైన పోసుకోవచ్చు, స్నానం కూడా వేయవచ్చు. కానీ మనం బట్టలు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న బట్టలు సూపర్ ఉంటుంది. చాలా కొత్తగా కట్టింది. బజ్జీ, ఇంకో బజ్జీ వేయండి దానికి, తింటది. అయ్యో చెప్పండి. క్రీస్తు శకము 11వ శతాబ్దంలో కాకతీయ సామంతులైన చోళరాజులు ఈ పానగల్ రాజధానిగా ఇక్కడ రాజ్యం చేసినప్పుడు కట్టించిన టెంపుల్ ఇది. ఇది ఛాయా సోమేశ్వరాలయం అంటారు. దీంట్లో సూర్యుని భార్య అయిన ఛాయాదేవి ఒక వరం పొందింది. ఏంటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శివలింగం దగ్గర ఆమె క్రీడ రూపంలో గర్భగుడిలో ప్రవేశిస్తుంది.
కనిపిస్తా ఉంటుంది. సూర్యాస్తం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా అదృశ్యం అవుతుంది. అది ఎక్కడ ఎట్లా జరుగుతుందా మ్యాజిక్ అని ఎవరు గుర్తుపట్టారు.